సో సురేఖ అంశం ప్రస్తావించినప్పుడు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి అని చెప్తున్నారు పీసీసీ. ఏఐసీసీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. క్రమశిక్షణా కమిటీ ప్రస్తుతము ఈ ఇష్యూను పరిశీలిస్తుంది. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు పీసీసీ అలాగే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు సీఎం. ఆ విషయము క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీ అంతర్గత విషయాలు మీడియా సమక్షంలో నేను చర్చించను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నిటినీ పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సింగిల్ పాయింట్ ఎజెండాగా 45 నిమిషాల ప్రెస్ మీట్ నడిచింది. మొత్తంగా అమెరికా పర్యటనను అడ్డుకోవడం గురించి ఆయన ప్రస్తావించారు. నేషనల్ మీడియా అటెన్షన్ కోసం ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడారు. ఓవరాల్గా ఆయన వైబ్రెంట్ గుజరాత్ ఓకే చెప్పి తెలంగాణ వికసిత్ 2047 రైజింగ్ 2047కి అడ్డు చెప్పడం మాత్రమే ఇందులో నేను చూస్తున్నాను. సో ఇది నాకే కాదు, తెలంగాణకు జరిగిన అన్యాయంగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి ఆయన కేవలం ఈ ఇష్యూ గురించి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయం తీసుకుని వచ్చినట్టుగా అనిపిస్తోంది. అండ్ చివరిలో ముక్తాయింపుగా కొండా సురేఖ అంశం కూడా మీరు చూశారు. సో సింపుల్ పాయింట్ 1 పాయింట్లో చెప్పేశారు పీసీసీ అండ్ ఏఐసీసీ డెసిషన్ తీసుకుంటుంది అని. ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎంఈఏకి సంబంధించి ఎంఈఏ ఏదైతే పర్మిషన్ డిక్లైన్ చేసిందో దాని మీద మాత్రమే సీఎం మొత్తం ఫోకస్ చేశారు. 45 నిమిషాల ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో దాని మీదనే మాట్లాడే ప్రయత్నం చేశారు. కేవలం తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అవ్వడం వల్లనే దీంట్లో నా పర్మిషన్ డినై చేశారు. భూపేంద్ర పటేల్కి సంబంధించి గుజరాత్ వ్యక్తి అయినందువల్ల, బీజేపీ సీఎం అయినందువల్ల అతని పర్మిషన్ను మాత్రం అప్రూవ్ చేసి కెనడా, అమెరికా దేశాల్లో ఒక రోడ్ షోలు చేయడానికి వైబ్రెంట్ గుజరాత్ 2047ను ప్రమోట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు అంటూ సీఎం చెప్పారు. ఇది తెలంగాణకు జరిగిన, ఇది కేవలం రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం. సో ఇక్కడికి యూకే వరకు వెళ్ళిన నన్ను మళ్ళీ బ్యాక్ రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం కావాలని చేసింది అని చెప్పారు. దాంట్లో భాగంగానే మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలు, మమ్దాని కానీ ట్రూడో కానీ ఇట్లాంటి వాళ్ళు అపాయింట్మెంట్స్ మీకు ఉన్నాయనే డిక్లైన్ చేశారని, జేడీ వాన్స్ లాంటి అపాయింట్మెంట్స్ ఉన్నాయని డిక్లైన్ చేశారు అని అంటే అసలు అక్కడికి వెళ్ళాక కదా అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడేది. మేము ఫోకస్ చేసిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషను, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అన్నింటిని కూడా మేము షెడ్యూల్ చేసుకున్నాము. ఆ షెడ్యూల్లో భాగంగానే ప్రతిదీ కూడా దాన్ని మెన్షన్ చేశాము. ఎంఈఏకి రాసిన లెటర్లో కూడా దాన్ని చాలా స్పష్టంగా రాశామని కూడా చెప్పారు. సో అయినా కూడా దాన్ని టార్గెటెడ్గా రిజెక్ట్ చేశారు. సో ఇది కేవలం కక్షపూరితంగా మాత్రమే చేశారు. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని నేను మొత్తం వివరించడానికి, తప్పుడుతో పట్టిస్తున్న విధానాన్ని పూర్తి స్థాయిలో వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. 2047 లక్ష్యంగా, 1 ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూషన్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మమ్మల్ని డెఫినెట్గా ఒక హ్యూమిలియేషన్ ప్రాసెస్ చేశారు అనేదైతే సీఎం రేవంత్ చెప్పదలుచుకున్నారు. 7, 8, 9 డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ ఉంది. లాస్ట్ టైం 5 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు దానికి మించిన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి కొన్ని అపాయింట్మెంట్స్, కొన్ని ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాము. సో వాళ్ళు ఒక 2-3 months ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంత ఎర్లీగా మేము ప్లాన్ చేసుకున్నాము. నన్ను రిజెక్ట్ చేసినప్పటికీ అధికారుల బృందాన్ని పంపించాను. వాళ్ళన్నీ ఎంఓయూలతో పాటుగా ఇన్విటేషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పారు. సో మొత్తంగా సీఎం చెప్పదలుచుకున్నది, గతంలో కూడా మనం మెన్షన్ చేస్తాం, అర్జున్ ముండా, తరుణ్ గొగోయ్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ ఇట్లాంటి ముఖ్యమంత్రుల పొలిటికల్ యాంగిల్లోనే వీరి విజిట్స్ని కూడా రిజెక్ట్ చేశారు అన్న క్రమంలో అసలు పొలిటికల్ యాంగిల్లో రిజెక్ట్ చేయడానికి ఏముంటుంది, అది యూపీఏ చేసినా ఎన్డీఏ చేసినా దాని మీద డెఫినెట్గా అదైతే సరికాదు అనే భావనలోనే సీఎం మాట్లాడారు. ఇక కొండా సురేఖకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు డెఫినెట్గా అంటే ముందు నుంచి ఒక సస్పెన్స్ అయితే ఉంది. దాదాపుగా 25-30 మంది ఎమ్మెల్యేలు, 8-9 మంది మంత్రులు ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల వీళ్ళందరూ ఉండగా డెఫినెట్గా కొండా సురేఖకు సంబంధించిన అంశం వస్తుందనేది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే లాస్ట్లో మాత్రం దీనిపైన ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి అనే అంశంలో
క్లారిటీ ఇవ్వాలనే దాంతోనే సీఎం మాట్లాడారు. ఇది క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉంది. క్రమశిక్షణ కమిటీ దీన్ని పరిశీలిస్తుంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ దీన్ని పర్యవేక్షిస్తుంది. దీనిపైన ఊహాజనిత కథనాలు వద్దు. సో నేను ఈ వేదికపై దీని గురించి మాట్లాడడం సరికాదంటూ సీఎం చెప్పారు. సో త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం కూడా ఉంటుందనేది ఇండైరెక్ట్గా చెప్పారు. సో ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలియకపోయినా ఒక కంక్లూజన్ అయితే త్వరలోనే వస్తుందనే సంకేతాలు అయితే సీఎం ఇచ్చారు. రైట్ ప్రభాకర్. స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు.